హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. సో ఫ్రెండ్స్, ఫైనలీ వీఆర్ నియర్ మహీంద్రా షోరూమ్. సో యాక్చువల్లీ మహీంద్రా షోరూమ్ రానికి రీజన్ ఏంటంటే లైక్ మనం కొండాపూర్లో అయితే బుక్ చేసుకున్నాం కార్, అక్కడ మనకి లేట్ అయిపోతుంది. సో మనకి ఆరంగర్ బ్రాంచ్లో ఏంటంటే వీఆర్ గెటింగ్ ద కార్ ఇన్ దిస్ వీక్ ఓన్లీ. దట్ ఈస్ ద సర్ప్రైజ్. ఈ వీక్లోనే మన కార్ అయితే రాబోతుంది. సో అమేజింగ్ అనమాట. సో ఆల్రెడీ కార్ ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది బుకింగ్. సో అయితే ఇంకోటి ఏంటంటే మా తమ్ముని కోసం మెయిన్ టెస్ట్ డ్రైవ్ చేద్దామని చెప్పేసి వచ్చినాం. మనం ఇక్కడ చూసినైతే మినీ సైజ్ దున్నపోతున్నట్టు ఉంది. ఇది వచ్చేసి మహీంద్రా స్కార్పియో కూడా చాలా మంది ఫ్యాన్స్. స్కార్పియో రీసెంట్గా ఇప్పుడు ఇంతకుముందు స్కార్పియో చాలా లైక్ క్రేజ్ ఉంటుండే. ఇంతకుముందు లైక్ 2005 ఆ టైం వరకు మంచి క్రేజ్ ఉంటుండే. తర్వాత స్కార్పియో క్రేజ్ అనేది పడిపోయింది. బట్ ఇప్పుడు వచ్చిన స్కార్పియో బిల్డప్ కానీ ఇవన్నీ చాలా ప్రీమియం ఉన్నాయి. చూస్తారు కదా, ఒక మినీ సైజ్ దున్నపోతున్నట్టే ఉంది. చాలా బాగుంది యాక్చువల్లీ. హెవీ బ్రీడ్ అనమాట. దిస్ ఈజ్ హెవీ బ్రీడ్. అండ్ ఈవెన్ టైర్ చూసుకున్న ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్లీ ప్రీమియం. టైర్లు అయితే నీ అమ్మ దున్నపోతు టైర్లు ఉన్నట్టు ఉన్నాయి. అవి పెద్ద పెద్ద ఫార్చునర్ టైర్లు ఉన్నట్టే ఉన్నాయి అవి, టు బీ ఆనెస్ట్లీ. సో మేమైతే టెస్ట్ డ్రైవ్ అయితే వేయబోతున్నాము. ఎట్లా ఉంది సక్కు నీకు చూడగానే? బాగుంది, మంచిగా దిట్టేసంగా లేదు. అండ్ యాక్చువల్లీ మనకి స్కార్పియో స్టార్ట్ అయ్యేది వచ్చేసి అరౌండ్ 17 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. డిపెండింగ్ అపాన్ ద వేరియన్స్ 17 lakhs, 20 lakhs, 23 lakhs, 27 lakhs అయితే టాప్ ఎండ్ వస్తుంది. అండ్ యాక్చువల్లీ మెయిన్ స్కార్పియో ఏంటంటే మనం చూసుకున్నట్టయితే లైక్ ఇట్స్ ఫుల్లీ కంఫర్టబుల్ అనమాట. లైక్ మనం మామూలుగా XUV700 కదా, XUV700 కన్నా ఫుల్లీ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ ఈవెన్ హైట్ చూసుకోరు కదా, హైట్ నాకు తెలిసి అరౌండ్ 6.5 అయితే ఉంటుంది మామూలుగా హైట్. మనమైతే కూర్చుందాం, నార్మల్గా అయితే కూర్చుందాము. తెలుస్తుంది ఇది ఎంత చూడు, 6. యా, నువ్వు 6 ఉన్నావు కాబట్టి అదే అరౌండ్ 6'3", 6'4". సో అరౌండ్ 6'3" అయితే ఉండదు. చూసి నేను అయితే నార్మల్గా ప్యాసింజర్ సీట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దామని చెప్పేసి. ఫుల్ వేడి ఎక్కువ ఉంది. బా చాలా ప్రీమియం ఉంది. చూడు నా హైట్ చూడు ఒకసారి, ఇది చూడు. అండ్ వీ ఆల్సో హ్యావ్ సన్ రూఫ్ ఫర్ దిస్ వన్. నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు సన్ రూఫ్ కూడా ఉంది. ఇంక వాయమ్మో. ఓకే యా, ఇది లగ్జరీ. సో డిపెండింగ్ అపాన్ ద వేరియంట్ వీ ఆల్సో హ్యావ్ సన్ రూఫ్ ఫర్ దిస్ ప్యాటర్న్. మనమైతే దీని అయితే టెస్ట్ డ్రైవ్ చేద్దాము. అండ్ వెనకాల కూడా ఇద్దరు కూర్చోవచ్చు. దట్ ఫుల్లీ కంఫర్టబుల్. ఎందుకంటే యాక్చువల్లీ హైట్ అనేది చాలా ఎక్కువ ఉంది పైనకి. లైక్ 6 feet పర్సన్ ఆల్సో కెన్ సిట్ ఆన్ ద టాప్, నో ఇష్యూస్. అండ్ ఇప్పుడైతే మనమైతే టెస్ట్ డ్రైవ్ చేద్దాము, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఫైనలీ వీఆర్ ఇన్ ద స్కార్పియో 2023 వేరియంట్ అనమాట. స్కార్పియో వచ్చేసి టాప్ ఎండ్ వేరియంట్. సో ఇంతకుముందు స్కార్పియో అయితే లైక్ 2005 వరకు అయితే స్కార్పియో అయితే ఫుల్లీ పవర్ఫుల్ అనమాట. అప్పటి వరకు అయితే ఫుల్ ట్రెండ్ ఉంటుండే స్కార్పియో ట్రెండ్. తర్వాత మెల్లమెల్ల క్రేజ్ అనేది తగ్గిపోయింది. బట్ ఇప్పుడు వచ్చిన స్కార్పియో నార్మల్గా లేదు అసలు. లైక్ ఒక హెవీ బ్రీడ్ అనమాట. ఇట్స్ లుకింగ్ లైక్ హెవీ బ్రీడ్. అండ్ చూసుకోవచ్చు పొజిషన్ అయితే ఫుల్ అల్ట్రా కమాండింగ్ పొజిషన్. చూసినా మనం, నేను ఇక్కడ మామూలుగా కూర్చుంటే బ్యానెట్ కూడా కనిపిస్తుంది. అంటే లైక్ వీఆర్ ఆన్ ద టాప్. సో దేర్ ఇస్ నో ఇష్యూ ఇన్ డ్రైవింగ్. అండ్ సో యాక్చువల్లీ మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ ఐ వాంట్ టు టెస్ట్ డ్రైవ్ ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్. ఎందుకంటే లైక్ మనం XUV700 అయితే బుక్ చేసినాం కదా. సో చాలా మంది అడుగుతుండే, అన్న XUV700 మనకి బ్యాక్ సైడ్ స్పేస్ తక్కువ ఉంది కదా, సో ఒకసారి మీరు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన స్కార్పియో కూడా ట్రై చేయన్నారు. సో అందుకని మనం ఇప్పుడు స్కార్పియో కూడా ట్రై చేస్తున్నాం. సో యాక్చువల్లీ మనకి స్కార్పియోలో 4x4 డ్రైవ్ కూడా వచ్చింది. అండ్ వీ హ్యావ్ 10.2 inches ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఇక్కడ చూసుకున్నట్టయితే. అండ్ కంప్లీట్గా అయితే చేంజ్ అయిపోయింది. అప్పుడున్న స్కార్పియో వేరే, ఇప్పుడు స్కార్పియో వేరే బై. ఎందుకంటే లైక్ ట్రెండ్ కూడా మారిపోయింది కదా. యాక్చువల్లీ ఇందులో మనకి సన్ రూఫ్ కూడా వచ్చింది పైన చూసుకున్నట్టయితే. దిస్ ఈజ్ మినీ సన్ రూఫ్, పానోరమిక్ సన్ రూఫ్ అయితే కాదు, మినీ సన్ రూఫ్. లైక్ పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు వ్యూ. అండ్ మనకి వ్యూ కావాలంటే కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ డ్రైవింగ్ అయితే ఇప్పుడు మనం నడిపించేది ఆటోమేటిక్ వేరియంట్ అనమాట. చాలా బాగుంది. సో నేను మెయిన్ ఎందుకు నడిపిస్తున్నా అంటే మా తమ్మునికి సజెస్ట్ చేయడానికే. సో యాక్చువల్లీ ఏంటంటే తమ్ముడు XL6 అని అనుకున్నాడు కదా. సో తమ్మునికి స్కార్పియో కూడా ఉందిరా మనకి ఆ ప్రైస్ పాయింట్లో. సో చూద్దాం ఒకసారి, మనం కూడా టెస్ట్ డ్రైవ్ చేస్తే తెలుస్తుంది అని చెప్పేసి వచ్చినాం. సో దీంట్లో అయితే మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే రావు. సో కొన్ని ఫీచర్స్ అయితే మిస్ అవుతుంది. బట్ ఇదేంటంటే మనకి బడ్జెట్లో ప్రీమియం ఉంటుంది వెహికల్ చూడడానికి. చూసురు అసలు నెక్స్ట్ లెవెల్ రాకెట్. పెట్రోల్ ఇస్ 2-wheel drive and diesel is 4-wheel drive. ఓకే, ఇది పెట్రోల్, ఇది లగ్జరీ. సో ఇన్ పెట్రోల్ వీ హ్యావ్ 2-wheel drive. అండ్ మనకు ఒకవేళ 4-wheel drive కావాలంటే డీజిల్ వేరియంట్లో ఉందంట. దట్ ఈస్ రియలీ అమేజింగ్. సో నేను చూస్తే వచ్చి అరౌండ్ 17 అయితే వస్తుంది మైలేజ్. సో మనకి సిటీ ట్రాఫిక్ కండిషన్స్లో చూసుకున్నట్టయితే అరౌండ్ 14 అయితే రావచ్చు అప్రాక్సిమేట్గా. వాడు చూడు ఆటో ఎట్లా వెళ్తున్నాడు. వాడు అసలు బ్రేక్ కూడా కొడతలేడు ఆటో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నడిపేది ఆటోమేటిక్ అనమాట. ఆటోమేటిక్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది యాక్చువల్లీ. సో సిటీ ట్రాఫిక్ కండిషన్స్కి అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా ప్రిఫర్ చేయండి. డోంట్ గో ఫర్ మాన్యువల్.
ఒకవేళ మీకు కనుక ఇబ్బంది అనిపిస్తే మాన్యువల్కి అస్సలు వెళ్ళొద్దు. లైక్ నార్మల్గా మీకు ఒక అలవాటు ఉంటే, డ్రైవింగ్ అలవాటు ఉంటే మాన్యువల్ డ్రైవింగ్ ఈజ్ మచ్ మోర్ ప్లెజర్ దెన్ ఆటోమేటిక్. సో నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే శ్రీకాంత్, లైక్ స్కార్పియోలో కూర్చోగానే మెయిన్ పొజిషనింగ్ చూడొచ్చు అసలు. లైక్ బ్యానెట్ కాదు, బ్యానెట్ కింద రోడ్ కనిపిస్తుంది యాక్చువల్లీ, క్లీన్ కట్, లైక్ అంటే పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది మనకి డిస్టెన్స్ కూడా. అండ్ ఈవెన్ చూడనికే. సో ఇది వచ్చేసి పర్ఫెక్ట్ 7 సీటర్ నాకు తెలిసినంత వరకు. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ ఆండ్రాయిడ్ ఆటో ప్లే అండ్ ఆల్సో యాపిల్ ప్లే కూడా అనుకుంటా. ఫుల్లీ నావిగేషన్ కూడా ఆన్ చేసుకోవచ్చు, మనం టర్న్ ఆన్ చేసుకోవచ్చు. ఎయిర్ బ్యాగ్స్ కూడా 6 ఉన్నాయి కదండి దీంట్లో. 6 ఎయిర్ బ్యాగ్స్. 6 ఎయిర్ బ్యాగ్స్. యా. సో ఫ్రెండ్స్ బ్రేకింగ్ కూడా చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రేకింగ్. ఈ ట్రాఫిక్ వల్ల స్పీడ్ కూడా పోనీకి వస్తలేదు. ఇక్కడ ట్రాఫిక్ ఉంది కదా, అదే స్పీడ్ నడపనికే లేదు. ఇక్కడ అన్ని లైన్ ఉన్నాయి. బిజీ ఉంది ఇవాళ పివి నరసింహరావు ఫ్లైఓవర్. వాడు చూడు ఆగుతలేడు పక్కనోడు. ఆగురా బై. సో ఫ్రెండ్స్ నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది యాక్చువల్లీ. కొంచెం స్పీడ్ డ్రైవ్ వేద్దామంటే కూడా అసలు ఫ్లైఓవర్ అయితే ఫుల్ ఉన్నాయి, మొత్తం లోడెడ్ ఆఫ్ వెహికల్స్. నీకు ఎట్లా అనిపించింది శ్రీకాంత్? లైక్ కంఫర్టబుల్గా ఉందా పొజిషన్ కూర్చున్న దగ్గర? కంఫర్ట్ ఉందా? ఓకే. సో అయితే మనం ఇప్పుడు XL6 అనుకున్నావు కదా, సో ఆ సెగ్మెంట్లోనే ఇప్పుడు వాళ్ళు కూడా 15 lakhs చెప్పారు. సో ఇది కూడా లైక్ మనకి 17 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఫుల్లీ కంఫర్టబుల్. అసలు XL6కి దీనికి పోలికలే లేవు అసలు. ఇది కంప్లీట్గా ఫుల్లీ లైక్ హెవీ అనమాట. ఇది చూసినావు కదా వెహికల్. సో నువ్వు ఆ ప్రైస్ పాయింట్కి వెళ్తున్నావు కాబట్టి నువ్వు దీనికోసం కూడా వెళ్ళొచ్చు. లైక్ ఫుల్లీ కంఫర్టబుల్ ఉంది. అండ్ నీకు సెంటర్ రోల్ అయితే నువ్వు అనుకున్నట్టు 3 members కూర్చోవచ్చు, అట్లా కూడా ఉంది. యా ఎగ్జాక్ట్లీ. అందుకనే మా తమ్మని చూపించాలని చెప్పి నేను తీసుకొచ్చిన. యాక్చువల్లీ హీఈస్ రెడీ టు గో ఫర్ XL6 అనమాట. సో ఒక్కసారి ట్రై డ్రైవ్ చేద్దాం రా అని చెప్పి తీసుకొచ్చిన. దీనికి కెమెరాస్ ఇవన్నీ ఏవి లేదు కదండి దీనికి. నో కెమెరాస్ ఉన్నది. ఫ్రంట్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది. టర్నింగ్ కూడా పర్ఫెక్ట్ అసలు. ఆ రేడియస్ కూడా బాగుంది. కొత్తగా నడిపేటోనికి ప్రాబ్లం. ఇక కొత్తగా నడిపేసే వాళ్ళు జాగ్రత్త నడిపించాలా, బట్ మనకైతే అలవాటే కాబట్టి చూసుకొని వెళ్ళిపోవడం అంతే. కొత్తగా నడిపేటోళ్ళు కూడా ఏం లేదు. లైక్ ఇంతకుముందు సీటింగ్ వేరే ఉంటుండే శ్రీకాంత్. ఇప్పుడు సీటింగ్ అనేది నీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు, పైనకి కిందకి. ఇప్పుడు మనం అయితే లైక్ హైట్లో కూర్చున్నాడు కదా. ఇప్పుడు ఎంత హైట్లో ఉంది యాక్చువల్లీ. హైట్ అడ్జస్టబుల్. ప్రీవియస్లీ పాత వెహికల్స్ ఏమి ఉండకపోతుండదు హైట్ అడ్జస్టబుల్. హైట్ కూడా అప్ అండ్ డౌన్ కూడా. యా సోనీ 3D ఆడియో. ఓకే. సో ఫ్రెండ్స్ దీంట్లో అయితే సోనీ స్పీకర్స్ అయితే వాడి యాక్చువల్లీ చూస్తున్నాయి. యాక్చువల్లీ ఇది ఇక్కడ కూడా సోనీ అని లోగో కనిపిస్తుంది మనకి. మహేంద్ర XUV 700లో దాంట్లో కాదు దాంట్లో సోనీ అయితే అది కూడా దాంట్లో కూడా సోనీ. ఓకే.
XUV700 ఏంటంటే ప్రీమియం కార్ సక్కు శ్రీకాంత్, లైక్ లుక్స్ పరంగా చూసుకునే ప్రీమియం కార్. లేదు స్పీకర్ స్పీకర్ Sony. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుండొచ్చు ఇక. అవి ఇక్కడ లెఫ్ట్ సో XUV700కి స్కార్పియోకి ఏంది డిఫరెన్స్ అంటే బోత్ ఆర్ సేమ్ లైక్, బట్ నీకు ప్రీమియం లుక్స్ కావాలా బయట నుంచి అంటే గో ఫర్ XUV700. యా, నీకు ఫుల్లీ స్పేషియస్ కావాలి అంటే యూ కెన్ గో ఫర్ దిస్ వన్ అట్లా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా తమ్ముడు అయితే టెస్ట్ డ్రైవ్ చేస్తాడు, చూద్దాం మరి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే తమ్ముడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. లెట్స్ గో. యా లెట్స్ గో. సో యాక్చువల్లీ టు బీ ఆనెస్ట్లీ చెప్పాలంటే లైక్ ఎవరైతే కంఫర్ట్ కోరుకుంటారో వెహికల్లో, లైక్ అంటే టు బీ ఆనెస్ట్లీ చెప్పాలంటే లైక్ కొంతమంది లైక్ ఏంటంటే పర్సనాలిటీ విషయంలో చూసినట్టయితే కొంతమంది లావు ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి దిస్ ఈజ్ అ కంఫర్టబుల్ వెహికల్. ఎస్, సో అదనమాట. అండ్ లైక్ ఫ్యామిలీ, లైక్ మనకి మినిమం 7 మెంబర్స్ 5 మెంబర్స్ అరౌండ్ ప్లస్ ఫ్యామిలీ అనుకుంటే డెఫినెట్లీ గో ఫర్ దిస్ టైప్ ఆఫ్ వెహికల్. ఎందుకంటే మీరు కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్ళొచ్చు, చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట, ఓకేనా, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. సో నాకైతే డ్రైవింగ్ సీట్ కూర్చోగానే నీకు ఎట్లా ఉంది శ్రీకాంత్, పైన ఎట్లా కూర్చున్నట్టుంది కదా, హైట్లో కూర్చున్నట్టుంది. నేను కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు చైర్ కానీ, బట్ పర్ఫెక్ట్ ఉంది కదా పొజిషనింగ్ మెల్లగా. సో ఫ్రెండ్స్ బ్యాక్ ఆల్సో వీ హ్యావ్ AC వెన్స్. సో వీఆర్ చూస్తే ఇక్కడ మనకి AC వెన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో వీ హ్యావ్ AC నాబ్ ఫర్ అడ్జస్టింగ్. వీ హ్యావ్ Type-C ఛార్జింగ్. సో కొన్ని ప్రీమియం ఫీచర్స్ అయితే మిస్ అవుతాం, లైక్ ఏంటంటే 360 degrees కెమెరా ఒకటి ఉండదు, వీ డోంట్ హ్యావ్ వైర్లెస్ ఛార్జింగ్. అండ్ పానరామిక్ సన్ రూఫ్ అయితే ఉండదు, బట్ వీ హ్యావ్ మినీ సన్ రూఫ్, ఓకేనా. సన్ రూఫ్ అయితే ఉంటుంది బట్ పానరామిక్ అయితే ఉండదు. సో కొన్ని ప్రీమియం ఫీచర్స్ ఉంటాయి మనకి XUV700లో, దానికి దీనికి కొన్ని డిఫరెన్స్ ఉంటాయి, ఓకేనా. బట్ కంఫర్ట్ విషయంలో మాత్రం డెఫినెట్లీ గో ఫర్ స్కార్పియో అట్లాంటి వేరియంట్కి అయితే వెళ్ళిపోండి. మనకి మహీంద్రాలో అయితే స్కార్పియో ఫుల్లీ కంఫర్టబుల్, ఓకేనా. లైక్ మనకి టొయోటాలో ఫార్చునర్ ఎట్లనో లైక్ మనకి మహీంద్రాలో కూడా అట్లానే అనమాట. స్కార్పియో ఫుల్లీ ప్రీమియం అండ్ ఫుల్లీ కంఫర్టబుల్ కార్. అండ్ ఇది ఇంకోటి ఏంటంటే లైక్ వేరే కార్స్ పోల్చనీకి లేదు, లైక్ స్కార్పియో ఏంటంటే దిస్ ఈజ్ బడ్జెట్ సెగ్మెంట్ కార్ స్కార్పియో. లైక్ ఎందుకంటే లైక్ మనకి 17 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, 17 lakhs నుంచి 27 lakhsలో మీకు టాప్ ఎండ్ వచ్చేస్తుంది. సో మీకు బడ్జెట్లో వస్తుంది, ప్రీమియం వస్తుంది, కంఫర్ట్ వస్తుంది. సో అది కూడా చూసుకోవాలి. అది ఎట్లా ఉంది ఓవరాల్గా, పర్ఫెక్టా? ఓకే, బాగుంది. స్కార్పియోనే దీనికి ఎవరు పెట్టేది లేవు, పేరైతే పెట్టాం మనం. అంటే నీకు బడ్జెట్లో ప్రీమియం కంఫర్ట్ కార్ వస్తుందంటే మరి యాక్సెప్ట్ చేయాల్సిందే మనం కూడా. అవును, లేదు ఇప్పుడు ప్రాపర్ కూలింగ్ ఉంది, యాక్చువల్లీ పర్ఫెక్ట్ ఉంది. ఇప్పటిదాకా ఫుల్ యాక్చువల్లీ మన టెంపరేచర్ వచ్చి 38 degrees ఉంది. సో 38 degrees టెంపరేచర్లో కూడా మనకి అల్ట్రా పవర్ఫుల్ కూలింగ్ ఉంది. దట్ ఈస్ రియలీ అమేజింగ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తే ఆల్రెడీ తమ్ముడు నడిపించిండు, నేను కూడా నడిపించిన. సో ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ దిస్ కార్. సో నేను యాక్చువల్లీ ఇప్పుడు బ్యాక్ ప్యాసింజర్ సీట్లో కూర్చున్నా. సో టు బీ ఆనెస్ట్లీ 3 members అయితే శ్రీకాంత్ నిజంగా చెప్తున్నా, లైక్ నార్మల్గా XUVలో కూర్చున్నా కూడా నాకు ఏం అనిపించలేదు, కానీ ఇందులో ఒకలాంటి కంఫర్ట్ అనమాట. లైక్ ఏంటంటే ఇగో లైక్ హెవీ ఉందన్నమాట, లైక్ డిస్టెన్స్ విడ్త్ కానీ ఇదన్నీ హైట్ కానీ కొంచెం హెవీ ఉన్నాయి. సో చూస్తున్నావు కదా, చూడు నా నీస్ చూడు, అసలు తగ్గలేదు కార్లు, తాకుండా ఇంకా తాగే సీనే యాక్చువల్లీ. సో మెయిన్ ఏంటంటే లైక్ ఇఫ్ యూ వాంట్ కంఫర్ట్ ఇన్ ద బడ్జెట్ పాయింట్ దెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్ రేంజ్, ఓకేనా. చాలా బాగుంది. బయట టైర్లు అయితే భయానక్ ఉన్నాయి బై, ఒక్కొక్క టైర్ మొద్దునట్టే ఉంది అది అమ్మ. సో అసలు నీకు టైర్ పంచరే కాదు, నేను కన్ఫర్మ్ చెప్తున్నా, టైర్ పంచర్ అయ్యే ఛాన్సే లేదు. అది ఎప్పుడో 1 year తర్వాత అప్పుడప్పుడు అది మనం డ్రైవ్ చేసి బట్టి పోతా, కానీ నీకు ఫస్ట్ 1 year వరకు అయితే టైర్ ఇంపాసిబుల్, పంచర్ కాదు 100%. మన ఈ రోడ్ మీద కష్టమే, బట్ ఆఫ్ రోడ్ ఆఫ్ రోడ్ లో పోతే పంచర్ అయ్యే ఛాన్స్, కానీ ఈ రోడ్ లో అయితే నీకు ఫస్ట్ 1 year వరకు అయితే ఇంపాసిబుల్, పంచర్ అవ్వదు. నాట్ ఈవెన్ ఇయర్ చెప్పలేం. నాదే ఆల్మోస్ట్ 2 years అయిపోయింది కొత్త టైర్ లేపించి, అదే అది ఇప్పటివరకు కాలేదు పంచర్. నాది చూసి అట్లుంటది, హెవీ అనమాట, చాలా హెవీ ఉంది. అండ్ మధ్యలో అయితే 3 members అయితే కూర్చోవచ్చు. సో ఒకసారి బ్యాక్ రో కూడా వెళ్ళి చూస్తాం, ఓకేనా, చూద్దాం ఒకసారి బ్యాక్. ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మనం సన్ రూఫ్. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి సన్ రూఫ్ కూడా ఉంది, చాలా బాగుంది. సన్ రూఫ్ కూడా ఉంది, దీంట్లో సన్ రూఫ్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్ నేను కంప్లీట్గా బ్యాక్ సీట్లోకి అయితే వెళ్ళిపోయినా, చూస్తారు కదా. సో నేను ఇక్కడ కూర్చున్నా, నా హైట్ చూస్తున్నా 5'8", ఇంకెంత ఉంది పైకి, అంటే నువ్వు కూడా కూర్చోవచ్చు. 4 inches ఉంది, అంటే 6 feet person ఆల్సో కెన్ సిట్ ఇన్ దిస్ వన్. లైక్ ఇద్దరే కూర్చోవచ్చు, కొంచెం అంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉంది, బట్ హైట్ పరంగా అయితే చూసుకున్నైతే హైట్ అయితే ఫుల్లీ కంఫర్టబుల్, పెద్దోళ్ళు కూడా కూర్చోవచ్చు. సో అండ్ ఓన్లీ ఆమ్రెస్ట్ ఇది మనం మూవ్ చేసుకోవచ్చు, ఇది కూడా మూవ్ చేసుకోవచ్చు మనం హెడ్కి, ఓకేనా. నా లేకుంటే ముగ్గురు కూడా కూర్చోవచ్చు అనుకుంటా, చూడు కంఫర్ట్గా కూర్చోరు. ఓకే, బట్ ఇద్దరైతే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, చాలా బాగుంది. ఇక్కడ ఓన్లీ మనకి సైడ్ కి ఓన్లీ ఆమ్రెస్ట్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే మనకి ఇది నాట్ అడ్జస్టబుల్ అన్నమాట, ఇది ఫిక్స్డ్ పొజిషన్ చైర్ లేదు, అడ్జస్ట్ అవుతుంది.
అవ్వదు అంతే. అడ్జస్టబుల్ ఇది ఫిక్స్డ్, ఇది ఫిక్స్డ్ ఇది. బట్ పర్లేదు, ఓకే. సేమ్ ఇంక అన్నీ ఎట్లా ఉంటే 7 సీటర్ అన్ని కార్స్ ఎట్లా ఉంటే అట్లనే. సో పర్లేదు ఫ్రెండ్స్, ఇది కూడా బాగానే ఉంది, పొజిషన్ అయితే బాగుంది. ఎందుకంటే మనకి బడ్జెట్ కూడా వస్తుంది, నేను అది కూడా చూసుకోవాలి, బడ్జెట్లో కూడా వస్తుంది. ఓకే. సో మనకి బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే ఇది ఈ విధంగా ఉంటుంది ఓపెనింగ్, ఓకేనా. చాలా బాగుంది, లైక్ పాతదాని స్టైల్. పాతదాని స్టైలే సేమ్ ఆ స్టైల్ కూడా ఇంకా ఉంది. ఇదిగో ఎస్, పాతదాని స్టైలే ఉంటుంది బూట్ ఓపెన్ చేసుకోనికే. సో సేమ్ యాస్టీజే ఉంటుంది, ఓకేనా. బూట్ స్పేస్ కూడా కొంచెం తక్కువ ఉంది, పర్లేదు. స్పేస్ తక్కువ ఉంది. ఇది కావాలంటే కూడా మనం బెండ్ చేసుకోవచ్చు అనుకుంటా. సో ఫ్రెండ్స్ చూస్తే ఇది కావాలంటే మనం బెండ్ చేసుకోవచ్చు, మనం ఇక్కడ లగేజ్ కూడా వేసుకోవచ్చు. కానీ ఒక హెవీ బ్రీడ్ లెక్కనే ఉంది చూడనికే. పర్ఫెక్ట్. సో ఓవరాల్గా చెప్పాలంటే లైక్ ఇన్ ద బడ్జెట్ సెగ్మెంట్, ఇఫ్ యూ వాంట్ అ ప్రీమియం అండ్ కంఫర్టబుల్ కార్, దెన్ డెఫినెట్లీ గో ఫర్ స్కార్పియో వేరియన్స్. స్కార్పియో కూడా చాలా బాగుంది. అండ్ లైక్ చూడనికే కూడా లైక్ ఎంత హెవీ బ్రీడ్ కనిపిస్తుంది చూడు వెహికల్, హెవీ బ్రీడ్ బీస్ట్ ఇది. యా. సో లైక్ 5 స్టార్ సేఫ్టీ, గ్లోబల్ ఎన్క్యాప్లో అయితే 5 స్టార్ సేఫ్టీ. అసలు దీనికి సేఫ్టీ విషయంలో మీరు దోకా ఏం లేదు బై, టెన్షన్ లేదు బై. అంటే చూడనికే ముంగడ బానెట్ కూడా చూడొచ్చు. బానెట్ చూడు ఎంత ఉందో సైజు. కూడా పెద్ద. సో ఫుల్ హెవీ ఉంది, లైక్ హైట్ అసలు ఆ టైర్లు కానీ ఇవి పర్ఫెక్ట్ ఉంది యాక్చువల్లీ.